అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మనకి 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల గురుప్రవేశానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయో పంచాంగం ప్రకారం క్లియర్గా నేను తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. డిసెంబర్ 2వ తేదీన మార్గశిర మాసం పాడ్యమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 4వ తేదీ బుధవారం తదియా తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 5వ తేదీన గురువారం చవితి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 6వ తేదీన శుక్రవారం పంచమి తిథి శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 7వ తేదీన శనివారం స్కంద షష్ఠి అండి. షష్ఠి తిథి ధనిష్ఠ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఆదివారం అండి 8వ తేదీన సప్తమి తిథి అష్టమి తిథి రెండు తిథులు కలిసి ఉంటాయి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 9వ తేదీన సోమవారం నవమి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 10వ తేదీన మంగళవారం రోజు దశమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు తిథి నక్షత్రాన్ని బట్టి మనకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ నెల 11వ తేదీన బుధవారం ఏకాదశి తిథి రేవతి నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 12వ తేదీన గురువారం ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 14వ తేదీ శనివారం చతుర్దశి తిథి అండి రోహిణి నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత డిసెంబర్ 15వ తేదీన ఆదివారం పౌర్ణమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 17వ తేదీ మంగళవారం విద్యా తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 18వ తేదీన బుధవారం తదియా తిథి పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 20వ తేదీన శుక్రవారం పంచమి తిథి మఖా నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 22వ తేదీన సప్తమి తిథి ఆదివారం పుబ్బ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 23వ తేదీన డిసెంబర్ నెల సోమవారం రోజున అష్టమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 25వ తేదీన బుధవారం దశమి తిథి చిత్తా నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 26వ తేదీన ఏకాదశి తిథి గురువారం స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇవండి మనకి ఈ డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల పంచాంగం ప్రకారం గృహప్రవేశానికి తేదీలు అయితే ఇవ్వండి. ఇందులోని విషయాలు అందరికీ ఒకేలా ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి డేట్స్లో టైమింగ్స్ అనేటివి డేట్స్ అనేటివి మారుతూ ఉంటాయండి. బట్ ఓవరాల్గా పంచాంగం ప్రకారం డేట్స్ అయితే ఇవ్వండి. మీకు ఒకవేళ ఏదైనా ఏ డేట్స్లో అయినా సరే గృహప్రవేశం డేట్స్ కావాలి అంటే ఈ డేట్స్లో మీరు మీ దగ్గర ఉన్నటువంటి పూజారిని కానీ పంతులు ఎవరినైనా సంప్రదిస్తే మీకు మంచి డేట్స్ అనేటివి ఇస్తారండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.